కర్ణాటక అయినా కేరళ అయినా తమిళనాడు అయినా టికెట్ కొట్టు రాంబాబుని పట్టు. మళ్ళీ జనం పడేసారని మాకు జనం ఎవరు లేరు. మీరు 5గురు, మేము 3. ఎక్కడో మట్టిలో పాతి పెట్టేసిన బైక్ని కూడా బయటకు తీసాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ రాంబాబు. మరి మామూలుగా ఉండదు మరి. సో గాయ్స్ చూస్తున్నారా, ఇంజిన్ ఆయిల్ లేకుండా రైడ్ చేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట బైక్లో. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మీరు చూసారు కదా, అసలు చూసారు కదా మీరు. ఫైనల్లీ దాబా దగ్గర డిన్నర్ చేయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. సో రైట్ అవుట్ ఇట్స్ టైమ్ అరౌండ్ 9:30 PM ఇన్ ద ఈవినింగ్. సో ఇక్కడ మనం ఫుడ్ అయితే తీసేసుకొని విజయవాడ అయితే బ్యాక్ వెళ్ళిపోదాం. ఏంట్రా అసలు ఏంట్రా? Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. Hi, hello guys, kaise ho? What's up? Hello, naru. Hope everyone doing is great. Now it's time around 4:30 PM in the evening. Right now మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రాంబాబు మెకానిక్ షెడ్లో అయితే ఉన్నాం. చూసారు కదా లాస్ట్ బ్లాగ్లో మనమైతే మన డిస్కవరీని విజయవాడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చా. అండ్ అలానే బైక్ ఇచ్చి 2 days అయితే అయింది. రాంబాబు చూడండి ఎంత వర్క్ చేశాడు. ఆ వర్క్లో పర్ఫెక్షన్ ఎలా ఉందనేది ఇప్పుడు రాంబాబు మాటల్లోనే తెలుసుకుందాం. రాంబాబు ఏంటి ఎంతవరకు అయింది బైక్? పూర్తి అయిపోయింది, మ్యాక్సిమం పూర్తి అయిపోయింది. ఒకసారి నా కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్తా, అసలు బైక్లో ఏంటి అసలు ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం మళ్ళీ రాకూడదు అనేసి అంటే మనం ఎలా మెయింటైన్ చేయాలి బైక్ని? ఐ మీన్ కొత్త బోర్ వేసుకున్న తర్వాత ఏముంటాయి రూల్స్ రెస్ట్రిక్షన్స్? రూల్స్ ఏమన్నా ఆయిల్ కరెక్ట్ టైం మార్చుకోవాలి. ఆయిల్ ఒకటి ఆయిల్ ఇంజనీర్ కరెక్ట్ టైం మార్చుకోవాలి. ఏంటి స్పీడ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు అంటే 40-50 అలా 40-50. ఓకే, ఎంతవరకు వెళ్ళాలి? అలాగే ఎన్ని కిలోమీటర్స్? 1500 kilometers వరకు నార్మల్గా వెళ్ళాలి. నార్మల్గా ఎకానమీ 40-50 ఆ స్పీడ్లో అయితే మెయింటైన్ చేయాలి. తర్వాత ఇంకా ఇంజనీర్ మార్చేసుకోవాలి 1000, అదే 1500 kilometers తర్వాత 3000 ఒకసారి మార్చారు 3000. ఇప్పుడు 1500 మార్చిన తర్వాత స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే ఉన్నా ఏ స్పీడ్ వెళ్ళొచ్చు? 60-70 అలా 60-70. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఏంటంటే బోర్ చేసిన తర్వాత బైక్ అనేది ఎకానమీలో డ్రైవ్ చేస్తే మనకి బోర్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే ట్రిపుల్ రైడ్స్ అలా ఏం చేయకూడదు కదా, ఇప్పుడు చేయకూడదు. సోలో రైడ్. సోలో రైడ్. సో బోర్ చేసిన తర్వాత 1500 kilometers వరకు సింగిల్గానే బైక్ మీద డ్రైవ్ చేయాలి. అండ్ బైక్లో చేంజ్ చేసిన పార్ట్స్ ఏంటి అనేవి ఇప్పుడు మనకి రాంబాబు క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చలో. సో గాయ్స్ రైట్ నో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మన బైక్ కండిషన్ అయితే ఎలా ఉంది. ఒక్కసారి బైక్ది 360 వ్యూ అయితే చూడండి. సో మనం బైక్ ఇచ్చేప్పుడు దాని కండిషన్ ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మనం అక్కడ నుంచి రైడ్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ రైడ్ పార్ట్నర్. ఈ రకంగా ఉన్నాడు రాంబాబు. అయితే దీనికి కంప్లీట్లీ చేంజ్ అయితే చేశాడు, ఇంజన్కి సంబంధించిన పార్ట్స్ అవన్నీ కూడా. లెట్స్ సీ వాట్ హీ చేంజ్డ్. అసలు బండి తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడి నుంచి ఉంది అనేది? ప్రాబ్లం అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంజిన్ ఆయిల్ లేదు బండిలో. ఓకే, ఇంజిన్ ఆయిల్ లేకపోవడం వల్ల పిస్టన్ అనేది కొట్టేసింది. ఓకే, పిస్టన్ కొట్టేయడం అంటే ఎలా? అసలు ఆయిల్ లేకపోతే ఇప్పుడు ఆయిలే కదా సర్క్యులేషన్, ఇక్కడ ఆయిల్ సర్క్యులేషన్ అవ్వాలి. అవ్వలేదంటే కనుక ఇలా సీజ్ అయిపోయి వైట్ స్మోక్ వచ్చేసింది. సీజ్ అయిపోవడం అంటే రాంబాబు అసలు ఇది పోవడం అంటే గీతలు పడకూడదు, ఇలాగా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఓకే, ఇలా గీతలు ఆయిల్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఇలా గీతలు పడి వైట్ స్మోక్ అనేది సైలెన్సర్ నుంచి వస్తుంది, సౌండ్ వస్తుంది. ఓకే ఓకే, అలాగా. సో పిస్టన్ ప్రాబ్లం అది ఫస్ట్ బోర్కి రావడానికి రీజన్ అయితే అదే అనమాట. ఇదే. ఓకే, ఆయిల్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల. ఓకే, ఆయిల్ కూడా తక్కువ ఉంది బండిలో. ఆయిల్ కూడా ఓకే, దాన్ని ఏమంటారు? దాన్ని ప్రెజర్ ప్లేట్ అంటారు. ఏం ప్లేట్? ప్రెజర్ ప్లేట్. ఓకే, ప్రెజర్ ప్లేట్. ప్రెజర్ ప్లేట్, క్లచ్ ప్లేట్స్. క్లచ్ ప్లేట్లు. ఓకే, టైమింగ్ చేయను. అది దేనికి పోయింది మ్యాక్సిమమ్? ఆయిల్ లేదు కదా, ఆయిల్ లేకపోతే ఇవన్నీ పోతాయి అనమాట. ఇది అవుతుంది. ఇంకేంటంటే మనం రాకర్స్ పోలేదు. ఓకే, వాల్స్ ఒకటి మార్చాం. వాల్స్ దాంట్లో చూద్దాం. ఇంజిన్ ఆయిల్ లేకుండా రైడ్ చేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట బైక్లో. ఈ వాల్స్ అనేది హెడ్ వాల్స్ అనేది మార్చాం అన్నమాట. వీటిని వాల్స్ అంటారు, వీటిని హెడ్ వాల్స్ ఈ రెండు. ఓకే, దాన్ని ఏమంటారు? దీన్ని బోర్ కిట్. ఇది సో గాయ్స్ చూస్తున్నారు కదా, టోటలీ బోర్ కిట్ అనమాట. ఇది మొత్తం కంప్లీట్లీ కొత్త బోర్ కిట్. సో అది మన బైక్లో చేంజెస్ అయితే ఇవి. ఇంకా చిన్న చిన్న ఉన్నాయి, ఆ చిన్న చిన్నవన్నీ చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఒకటే.
ఫిల్టర్ మార్చుకోవాలి. ఆయిల్ ఫిల్టర్ ఒకటి చేంజ్ చేశారు. సో ఇప్పుడు మీరు బైక్ సౌండ్ విన్నారంటే అసలు మర్చిపోతారు అనమాట. మన లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి కంపేర్ చేసుకుంటే మీకు అనేది సౌండ్ అనేది అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఈ వ్లాగ్లో అయితే నేను దీని సౌండ్ వినిపాను. బైక్ అంతా ఫినిష్ అయిన తర్వాత నేనైతే దీని సౌండ్ వినిపిద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఇంజన్ అయితే ఎక్కించేశారు, చూస్తున్నారు కదా. అండ్ ఫ్రంట్ మడ్గార్డ్ ఒకటి నేను చేంజ్ చేస్తున్నా గాయస్. మడ్గార్డ్ కంప్లీట్లీ విరిగిపోయింది, అదిగోండి. సో మడ్గార్డ్ ఒకటి చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా రాంబాబు ఈ ఫాగ్ లైట్స్ మనం తీసి ఇక్కడ పెట్టుకోవడం అవుదా? ఇక్కడే బాగుంటాయి. నెంబర్ ప్లేట్ బెండ్ చేస్తే కేసు అంటారు కదా. సో ఇది అండ్ ఫాగ్ లైట్స్ చేంజ్ చేద్దాం. స్పీడోమీటర్ వర్క్ డన్, ఇంజన్ వర్క్ డన్, వైరింగ్ వర్క్ డన్ అండ్ అలానే లైటింగ్స్ అన్నీ కూడా డన్ అనమాట. అది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా అట్లా లైట్ ముందుకి వెనక్కి అలా తిప్పుకోవడానికి కూడా. సో ఫాగ్ లైట్స్ అనమాట. అండ్ అలానే స్పీడోమీటర్ కూడా నేను వర్క్ చేయించా. స్పీడోమీటర్ కనిపిస్తుంది కదా, ఈ స్పీడోమీటర్ రన్ అయ్యేది కాదు, ఫ్యూయల్ గేజ్ కూడా తిరిగేది కాదనమాట. రైట్ నో ఇప్పుడు ఈ రెండు కూడా వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకే ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ లైట్ అయితే కనిపిస్తుంది కదా, ఇంతకుముందు ఇది కూడా లేదు. సో ఈ లైట్ కూడా నేను ఫిట్ చేయాలి. మనం ఇప్పుడు చేయబోయే ఫ్యూచర్ రైడ్ అనేది చాలా పెద్దది ఉండబోతుంది. మనోన్ని ఇంతలా రెడీ చేస్తున్నానంటే మీరు గెస్ కూడా చేయలేరు నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటనేది. ఇది ఒక చిన్న అడ్వెంచర్ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్లీ బైక్ కండిషన్ అయితే ఇది. అండ్ మన ఉదయ్ గారిని కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఉదయ్ గారి కొత్త లుక్ని చూస్తే మీరు అసలు తట్టుకోలేరు. ఉదయ్ నువ్వు లాస్ట్ వీడియోలో చూసారు కదా, లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, అసలు చూసారు కదా మీరు. న్యూ ఇంట్రడక్షన్ ఎవరన్నా గుర్తుపడితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గాయస్. నాకు ఈ బైక్ మీద ఎంత ధైర్యం ఏంటంటే మన రాంబాబు అనమాట. అంతా వదిలేసా. రాంబాబు బైక్ ఎక్కడ ఆగిపోయి నువ్వే వస్తావు. కర్ణాటక అయినా, కేరళ అయినా, తమిళనాడు అయినా టికెట్ కొట్టు, రాంబాబుని పట్టు. సో మనమైతే ఈ బైక్ డెలివరీ తీసుకున్నప్పుడు కంప్లీట్గా ఎంత అయింది, బైక్ ఏంటేంటి మార్చు, ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంది బైక్ది మీరు చివరిలో చూడడానికి అయితే దొరుకుతుంది. సో గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే. మన రాంబాబుని ఎవరన్నా మీట్ అవ్వాలి అనుకుంటే నేను ఫస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో అడ్రస్ అయితే నేను యాడ్ చేశాను. ఈ వీడియోలో కూడా యాడ్ చేస్తా గాయస్ అడ్రస్ అనేది. సో మీరు ఎవరన్నా ఇక్కడికి రావాలి అనేసి అంటే ఎరుపాలెంలో ఉంటుంది ఈ షెడ్. విజయవాడ నుంచి 45 km అయితే వస్తుంది. సో నేను గూగుల్ లొకేషన్ అయితే నేను పింగ్ చేస్తామన్న డిస్క్రిప్షన్లో. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి రండి, చేయించుకోండి. వర్క్ అయితే నేను చెప్తున్నా కదా, నా మీద నమ్మకం, నా వ్లాగ్స్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడికి వచ్చి డెఫినెట్గా రిపేర్ చేయించుకోండి. మీరు 100% సాటిస్ఫై అవుతారు, దానికి నాది గ్యారంటీ. సో ఎనీవే గాయస్ నేనైతే ఈ వ్లాగ్ని ఎక్కడ జాయిన్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్ సంతోష్, జై హింద్. ఎనీవే రాంబాబు థ్యాంక్ యూ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో సౌండ్ వచ్చిందని చెప్పి.